వంగ ఈ పేరు వినే ఉంటారు కదా. అయితే ఆయన చెప్పిన మాటలు దాదాపుగా నిజ సత్యాలుగానే మన కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి. ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ జరగబోతోంది. ప్రళయం రాబోతుందట. 24 గంటల్లో భూమి మొత్తం కూడా అతలాకుతలం కాబోతుందట. ప్రళయం వచ్చి 3 లక్షల మంది చచ్చిపోతారని చెప్పి బాబా వంగ జోస్యం చెప్పారు. సో 24 గంటల్లోనే ఈ ప్రళయం రాబోతుందట. జూలై 5 తేదీతో సహా చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. సో బాబా వంగ జోస్యం గతంలో చాలా సార్లు కూడా నిజ రూపం దాల్చింది. కొన్ని సాక్షాత్కారం అయ్యాయంటూ కూడా చాలా మంది తన మాటల్ని నమ్ముతూ ఉన్నారు. సో కాబట్టి ప్రళయం వస్తుంది అనేటువంటి మాటని మరోసారి బాబా వంగ చెప్పిన మాటలు చూస్తూ ఉంటే ప్రజలంతా ఒక్కసారిగా ఉత్కంఠగా ఆందోళనకరంగా చూస్తూ ఉన్నారు. నిజంగా బాబా వంగ చెప్పిన మాట జోస్యం నిజమే అయితే 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందట. ఇది నిజంగానే ఎందుకు ఎలా ఏంటనేది కొంత నేను కూడా నాకు ఉన్నటువంటి అనుమానాల్ని కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో 2 వారాల్లోనే సుమారుగా 700 సార్లు భూమి కంపించింది. వరుస భూకంపాలు చూస్తున్నారు కదా. 2 వారాల్లోనే మనం అనుకున్నామా హైదరాబాద్ ఎప్పుడైనా భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది అనుకున్నామా? హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చింది. 5.3 రెక్టార్ స్కేల్ పైన నమోదైంది. తర్వాత 2 వారాల్లోనే ఏకంగా ప్రపంచ దేశాల్లో 700 సార్లు భూమి కంపించిందట. 700 సార్లు అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా దీనికి సంకేతాలుగానే ఉన్నాయి. అయితే జూలై 5న జపాన్ అంతమైపోతుందని చెప్పి బాబా వంగ చెప్పుకొచ్చారు.